పరిస్థితి అయితే లేదు. అయితే ఓవరాల్‌గా ఇప్పటి వరకు తీసుకుంటే అంటే 2020లో మనకి కోవిడ్ స్టార్ట్ అయినాక 2026 వరకి ఇప్పుడు జూలై వరకు తీసుకుంటే మొత్తం ఇప్పటివరకి 4,50,56,222 మందికి కోవిడ్ సోకింది. అంటే రఫ్‌గా మనం 4,50,00,000 మంది అనుకోవచ్చు. ఇందులో చనిపోయింది 5,33,849 మంది కోవిడ్‌తో చనిపోయారు. ఇది గవర్నమెంట్ లెక్కలు చెప్తున్నా. అనఫిషియల్‌గా చాలా మందికి వచ్చుంటది. అనఫిషియల్‌గా చాలా మంది చనిపోయి ఉండొచ్చు. గవర్నమెంట్ లెక్కల్లో 4,50,00,000 మందికి కరోనా వస్తే 5,33,000 మంది ఇప్పటికీ కరోనాతో చనిపోయారు. ఇది టోటల్ ఓవరాల్ లెక్క. ఇదంతా కూడా 2 ఏళ్లలోనే జరిగింది. 2020 నుంచి 2022 లోపలే ఎక్కువ జరిగింది. తర్వాత కరోనాలో కూడా చనిపోతున్నారు కానీ వెరీ 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 లెస్ అనమాట. మా ఫ్రెండ్ ఒక అతను కూడా కరోనా అంతా పోయినాక ఆ మధ్య చనిపోయాడు. సో కరోనా వచ్చి చనిపోవడం మా ఫ్రెండ్కి కూడా లంగ్ ఇష్యూ ఉందన్నమాట. సో అలాగా చాలామందికి కోమార్బిడిటీస్ ఉండడం వల్ల వాళ్ళకి కరోనా సోకితే వాళ్ళు మోస్ట్ వల్నరబుల్. రెండోది ఏంటంటే మనకి డోసులు తీసుకున్నారు కదా మన టీకాలు, ఇవి తీసుకున్నాక అవి దాని ఎఫెక్ట్ కూడా తగ్గిందని చెప్తున్నారు. సో అందుకని ఇమ్యూనిటీ పవర్ తగ్గింది అనేది ఒక రీజను. రెండో రీజన్ ఏంటంటే మనం వచ్చినప్పుడు భయపెడ్డాం తప్ప తర్వాత మళ్ళీ మామూలు అయిపోయింది. తర్వాత ఎవరు ఆ జాగ్రత్తలు తీసుకోవట్లేదు, ఎవరు మాస్కులు వేసుకోవట్లేదు, చేతులు కడుక్కోవట్లేదు, కూరగాయలు కడుక్కోవట్లేదు. అంటే దాని తర్వాత మనం మారాలి. అదేమి భయం పెరిగింది జనాల్లో తప్ప యాక్చువల్గా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది జరగట్లేదు. ఇంకోటి ఏంటంటే సీజనల్ జబ్బులు ఇవి ఇప్పుడు ఈ సీజన్లో చాలామందికి వైరల్ ఫీవర్స్ రావడం ఇవన్నీ కూడా చూస్తున్నాం. కాబట్టి కరోనా వైరస్ కంప్లీట్గా చనిపోలేదు, అది ఉంటుంది. ఉన్నప్పుడు మనం వీక్గా ఉన్నప్పుడు అది మనల్ని అటాక్ చేసే అవకాశం ఉంది. అందుకని నిరంతరం ఒక లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి అందరూ కూడా. అంటే మెడికల్గా మన ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడం, ఫిజికల్ ఎక్సర్సైజులు చేయడం, తగిన ప్రాపర్ డైట్, ప్రోటీన్స్ ఇవన్నీ బ్యాలెన్స్గా, ఫైబర్ ప్రోటీన్ ఇవన్నీ బ్యాలెన్స్గా తీసుకోవడం. తర్వాత హెల్త్కి సంబంధించిన ప్రోటోకాల్స్, అంటే ఎక్కడైనా గుంపుల్లోకి వెళ్ళినప్పుడు మాస్క్లు వేసుకోవడం, ఇలాగా కొన్ని జాగ్రత్తలు అయితే ఇంట్లోకి వెళ్ళినప్పుడు కడుక్కోవడం చేతులు ఇవి చేయాలి. ఇప్పటికి కూడా కొన్ని పబ్లిక్ ప్లేసెస్లో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ జనంలో ఓవరాల్గా మళ్ళీ ఆ భయం పోవడంతో మళ్ళీ రొటీన్లకి అయితే వెళ్ళిపోయారు. సో ఇప్పటికైతే కరోనాకు సంబంధించి మళ్ళీ ఆ స్థాయిలో అయితే వచ్చే పరిస్థితి లేదు ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి. రెండోది గవర్నమెంట్ ఇంతకు ముందులాగా అప్పుడంటే రాలేదు కాబట్టి దానికి ప్రిపేర్డ్గా లేదు. పబ్లిక్ హెల్త్ కేర్ అంతా కూడా ఘోరమైన పరిస్థితిలో ఉంది. దాని తర్వాత గవర్నమెంట్ ఇప్పుడు కొంత స్ట్రెంగ్తన్ చేసుకుంది, అప్రమత్తంగా ఉంది. ఎందుకంటే కరోనా ఒకటే కాకుండా రకరకాల వైరస్లు వస్తున్నాయి కాబట్టి చాలా అలర్ట్గానే ఉంది. సర్వైలెన్స్ మెకానిజం డెవలప్ చేసుకుంది, ఎక్విప్మెంట్ ఇవన్నీ పెంచింది. కాబట్టి అంతగా భయపడాల్సిన అవసరం అయితే లేదు. సో కడపలో చనిపోయింది ఇద్దరే, వాళ్ళకి కూడా ఆల్రెడీ వేరే జబ్బులు ఉన్న వాళ్ళే కరోనా రావడంతో చనిపోయారు. కానీ కరోనాగా మేజర్ కాజ్ కాదు అనేది ఏపీ గవర్నమెంట్ చెప్తూ ఉంది. ఏమీ చెప్పలేము, రావచ్చు మళ్ళీ ఏదైనా. అంటే పాత జబ్బులు మళ్ళీ తిరగబెట్టడం అనేది ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. రెండోది న్యూ నార్మల్ అంటారు. కరోనా తర్వాత అప్పుడే చెప్పారు చాలామంది, ఇది కంప్లీట్గా నశించదు, ఈ వైరస్ మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది, దీన్ని మనం ఎప్పటికప్పుడు మేనేజ్ చేసుకొని ఎదుర్కొంటూ వెళ్ళాలి అనేది చాలామంది చెప్పారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కడప జిల్లాలో కరోనా వచ్చిందని, కడపలో కరోనా అని టెన్షన్ పడుతూ చాలామంది పోస్టులు పెడుతున్నారు. దాదాపు కరోనా వచ్చి ఇద్దరు చనిపోయారని కూడా వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ అంటారు, అంటే ఫ్యాక్ట్ చెక్ ఏపీ గవర్నమెంట్ అనేది ఒక దాని ఏమంటారు, వాళ్ళ ఐడి ఉంది. ఆ ఐడి తరపున కింద క్లియర్గా ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం అంటే కలెక్టర్ ఆఫీస్ నుంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కలెక్టర్ ఆఫీస్ నుంచి ఏం చెప్పారంటే మొత్తం 5 మందికి కరోనా టెస్ట్, ఆర్టీపీసీఆర్ టెస్ట్లో 5 మందికి కరోనా వచ్చిన మాట వాస్తవమే. 5 మంది పేర్లు కూడా రాశారు. వీరారెడ్డి 66 ఏళ్ళు, కొండయ్య 67 ఏళ్ళు, అక్షత్ 25 ఏళ్ళు, సుబ్బరాయుడు 60 ఏళ్ళు, మహబూబ్ బాషా 46 ఏళ్ళు. ఈ 5 మందికి వచ్చాయి. ఇందులో ఇద్దరు చనిపోయారు. సుబ్బరాయుడు
60 ఏళ్ళు, భాష 46 ఏళ్ళు. వీళ్ళిద్దరికి కూడా కోమార్బిడిటీస్ ఉన్నాయి. కోమార్బిడిటీస్ అంటే అర్థమైందంటే ఆల్రెడీ వాళ్ళకి కొన్ని జబ్బులు అంటే డయాబెటీసు, బీపీ, లేకపోతే లంగ్ ఇష్యూస్ ఇలాంటివి ఉన్న వాళ్ళకి కరోనా సోకినప్పుడు వాళ్ళు కొద్దిగా ఎక్కువ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో అందువల్ల చనిపోయారు తప్ప కేవలం కరోనా వల్లే చనిపోలేదు వీళ్ళిద్దరూ. కరోనా అనేది వన్ ఆఫ్ ద రీజన్స్, కానీ వీళ్ళకి ఆల్రెడీ ఈ సుబ్బరాయుడికి డయాబెటీస్ ఉంది, బీపీ ఉంది, ఇతర జబ్బులు కూడా ఉన్నాయి. అట్లాగే 60 ఏళ్ళు పైన అయింది. ఆయన జూన్ 28న చనిపోయాడు. అలాగే ఈ మహబూబ్ బాషాకు కూడా ఈ జబ్బులన్నీ ఉన్నాయి. ఆయన జూలై 7న చనిపోయాడు. వీళ్ళిద్దరు చనిపోయారు. మిగతా వాళ్ళు చనిపోలేదు. కొండయ్య డిశ్చార్జ్ అయ్యాడు, వీరారెడ్డి డిశ్చార్జ్ అయ్యాడు, అక్షిత్ మాత్రం ఇప్పటికీ స్టేబుల్గానే ఉన్నాడు. వీళ్ళందరూ స్టేబుల్గా ఉంది. సో కరోనా సోకడం అనేది ఏమీ విచిత్రమేం కాదు అనేది కలెక్టర్ ఆఫీస్ నుంచి చెప్పింది. సో మేము ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నాము. సో ఎవరికైనా ఇది ఉన్నప్పుడు ఇమీడియట్గా టెస్టులు చేసి వాళ్ళని ఐసోలేషన్లో ఉంచుతున్నాము. అంతా కంట్రోల్లోనే ఉంది. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. దీని మీద తప్పుడు ప్రచారాలు చేయకండి అని చెప్పారు. అది నిజం కూడా. మనం ఏంటంటే ముఖ్యంగా మీడియా, సోషల్ మీడియాలో ఇదిగో తోకంటే అదిగో పులి అన్నట్టుగా మనం ప్రచారం చేస్తుంటాము. సో క్లియర్గా ఏంటంటే చనిపోయిన మాట వాస్తవమే ఇద్దరు, కానీ వాళ్ళకి ఆల్రెడీ వల్నరబుల్గా ఉంది వాళ్ళ కండిషన్. కాబట్టి దీనివల్ల వాళ్ళు చనిపోయారు తప్ప ఓన్లీ కరోనా వల్ల చనిపోలేదనేది కలెక్టర్ ఆఫీస్ నుంచి చేస్తున్నారు. సో సర్వైలెన్స్ పెడుతున్నారు. రిమ్స్ అక్కడ యాక్టివ్గా ఉందని చెప్తున్నారు. వీళ్ళల్లో కూడా కొంతమందిని రిమ్స్లో చేర్చారు. రిమ్స్ అంటే రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కడపలో. సో అది బేసిక్గా. ఇక దేశవ్యాప్తంగా ఎన్ని కేసులు ఉన్నాయి, ఇప్పటి వరకు పెరుగుతున్నాయా, పరిస్థితి ఏందని చూస్తే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఇటీవల అంటే జూలై ఫస్ట్ వీక్లో విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఇవాళ దేశవ్యాప్తంగా 6133 COVID-19 కేసులు ఉన్నాయి. ఇందులో కొత్తగా వచ్చినవి 400 కేసులు. రాష్ట్రాల వారీగా చూసినప్పుడు కేరళలో ఎక్కువ ఉన్నాయి. అప్పుడు కూడా మనకు గుర్తుంటే కేరళలోనే ఎక్కువ ఉండేవి అనమాట. ఇప్పుడు కూడా కేరళలోనే సగం కాదు, 2000 మంది, 6000లో 2000 కేసులు కేరళలోనే ఉన్నాయి. కేరళ తర్వాత ఎక్కువగా ఉన్నది గుజరాత్, నెక్స్ట్ వెస్ట్ బెంగాల్, నెక్స్ట్ ఢిల్లీ, నెక్స్ట్ మహారాష్ట్ర. ఈ 5 రాష్ట్రాల్లో దాదాపు 90% కేసులు 5 రాష్ట్రాల్లోనూ ఉన్నాయి. మిగతా రాష్ట్రాల్లో 1, 2, 3, 4, 5 ఇలాగా ఉన్నాయి తప్ప ఎక్కువగా అయితే లేవు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో భయపడే పరిస్థితి అయితే లేదు. అయితే ఓవరాల్గా ఇప్పటి వరకు తీసుకుంటే అంటే 2020లో మనకి కోవిడ్ స్టార్ట్ అయినాక 2026 వరకు, ఇప్పుడు జూలై వరకు తీసుకుంటే మొత్తం ఇప్పటి వరకు 4,50,56,222 మందికి కోవిడ్ సోకింది. అంటే రఫ్గా మనం 4,50,00,000 మంది అనుకోవచ్చు. ఇందులో చనిపోయింది 5,33,849 మంది కోవిడ్తో చనిపోయారు. ఇది గవర్నమెంట్ లెక్కలు చెప్తున్నా. అనఫిషియల్గా చాలా మందికి వచ్చి ఉంటుంది, అనఫిషియల్గా చాలా మంది చనిపోయి ఉండొచ్చు. గవర్నమెంట్ లెక్కల్లో 4,50,00,000 మందికి కరోనా వస్తే 5,33,000 మంది ఇప్పటికీ కరోనాతో చనిపోయారు. ఇది టోటల్ ఓవరాల్ లెక్క. ఇదంతా కూడా 2 ఏళ్లలోనే జరిగింది. 2020 నుంచి 2022 లోపలే ఎక్కువ జరిగింది. తర్వాత కరోనాలో కూడా చనిపోతున్నారు, కానీ వెరీ 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 లెస్ అనమాట. మా ఫ్రెండ్ ఒక అతను కూడా కరోనా అంతా పోయినాక ఆ మధ్య చనిపోయాడు. సో కరోనా వచ్చి చనిపోవడం, మా ఫ్రెండ్కి కూడా లంగ్ ఇష్యూ ఉందన్నమాట. సో అలాగా చాలామందికి ఈ కోమార్బిడిటీస్ ఉండడం వల్ల వాళ్ళకి కరోనా సోకితే వాళ్ళు మోస్ట్ వల్నరబుల్. రెండోది ఏంటంటే మనకి డోసులు తీసుకున్నారు కదా మన టీకాలు, ఇవి తీసుకున్నాక దాని ఎఫెక్ట్ కూడా తగ్గిందని చెప్తున్నారు. సో అందుకని ఇమ్యూనిటీ పవర్ తగ్గింది అనేది ఒక రీజను. రెండో రీజన్ ఏంటంటే మనం వచ్చినప్పుడు భయపెడ్డాం తప్ప తర్వాత మళ్ళీ మామూలు అయిపోయింది. తర్వాత ఎవరు ఆ జాగ్రత్తలు తీసుకోవట్లేదు, ఎవరు మాస్కులు వేసుకోవట్లేదు, చేతులు కడుక్కోవట్లేదు, కూరగాయలు కడుక్కోవట్లేదు. అంటే దాని తర్వాత మనం మారాలి. అదేమి భయం పెరిగింది జనాల్లో తప్ప యాక్చువల్గా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది జరగట్లేదు. ఇంకోటి ఏంటంటే
సీజనల్ జబ్బులు ఇవి ఇప్పుడు ఈ సీజన్లో చాలా మందికి వైరల్ ఫీవర్స్ రావడం ఇవన్నీ కూడా చూస్తున్నాం. కాబట్టి కరోనా వైరస్ కంప్లీట్గా చనిపోలేదు. అది ఉంటుంది. ఉన్నప్పుడు మనం వీక్గా ఉన్నప్పుడు అది మనల్ని అటాక్ చేసే అవకాశం ఉంది. అందుకని నిరంతరం ఒక లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి అందరూ కూడా. అంటే మెడికల్గా మన ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడం, ఫిజికల్ ఎక్సర్సైజులు చేయడం, తగిన ప్రాపర్ డైట్, ప్రోటీన్స్ ఇవన్నీ బ్యాలెన్స్గా, ఫైబర్, ప్రోటీన్ ఇవన్నీ బ్యాలెన్స్గా తీసుకోవడం. తర్వాత హెల్త్కి సంబంధించిన ప్రోటోకాల్స్, అంటే ఎక్కడైనా గుంపుల్లోకి వెళ్ళినప్పుడు మాస్క్లు వేసుకోవడం, ఇలాగా కొన్ని జాగ్రత్తలు అయితే ఇంట్లోకి వెళ్ళినప్పుడు కడుక్కోవడం చేతులు ఇవి చేయాలి. ఇప్పటికి కూడా కొన్ని పబ్లిక్ ప్లేసెస్లో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ జనంలో ఓవరాల్గా మళ్ళీ ఆ భయం పోవడంతో మళ్ళీ రొటీన్లకి అయితే వెళ్ళిపోయారు. సో ఇప్పటికైతే కరోనాకు సంబంధించి మళ్ళీ ఆ స్థాయిలో అయితే వచ్చే పరిస్థితి లేదు ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి. రెండోది, గవర్నమెంట్ ఇంతకు ముందులాగా అప్పుడంటే రాలేదు కాబట్టి దానికి ప్రిపేర్డ్గా లేదు. పబ్లిక్ హెల్త్ కేర్ అంతా కూడా ఘోరమైన పరిస్థితిలో ఉంది. దాని తర్వాత గవర్నమెంట్ ఇప్పుడు కొంత స్ట్రెంగ్తన్ చేసుకుంది, అప్రమత్తంగా ఉంది. ఎందుకంటే కరోనా ఒకటే కాకుండా రకరకాల వైరస్లు వస్తున్నాయి కాబట్టి చాలా అలర్ట్గానే ఉంది. సర్వైలెన్స్ మెకానిజం డెవలప్ చేసుకుంది, ఎక్విప్మెంట్ ఇవన్నీ పెంచింది. కాబట్టి అంతగా భయపడాల్సిన అవసరం అయితే లేదు. సో కడపలో చనిపోయింది ఇద్దరే. వాళ్ళకి కూడా ఆల్రెడీ వేరే జబ్బులు ఉన్న వాళ్ళే కరోనా రావడంతో చనిపోయారు. కానీ కరోనాగా మేజర్ కాదు అనేది ఏపీ గవర్నమెంట్ చెప్తూ ఉంది. ఏమీ చెప్పలేము, రావచ్చు మళ్ళీ. ఏదైనా అంటే పాత జబ్బులు మళ్ళీ తిరగబెట్టడం అనేది ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. రెండోది, న్యూ నార్మల్ అంటారు. కరోనా తర్వాత అప్పుడే చెప్పారు చాలామంది, ఇది కంప్లీట్గా నశించదు, ఈ వైరస్ మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది, దీన్ని మనం ఎప్పటికప్పుడు మేనేజ్ చేసుకొని ఎదుర్కొంటూ వెళ్ళాలి అనేది చాలామంది చెప్పారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కడప జిల్లాలో కరోనా వచ్చిందని, కడపలో కరోనా అని టెన్షన్ పడుతూ